దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడన్నట్లుగా తయారైంది స్టెంట్స్ ధరల తీరు. సామాన్యుడికి అందుబాటులోకి తేవాలి అని కేంద్రం స్టెంట్స్ ధరలు కనిష్ట స్థాయికి తగ్గించినా మెడికల్ మాఫియా మాత్రం అమలు చేయడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న బడా ఆసుపత్రులని ముఠాగా ఏర్పడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బరి తెగిస్తున్నాయి. ధరల తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పెద్ద ఎత్తున లాబింగ్ మొదలుపెట్టాయి. స్టెంట్ల ధరలు తగ్గాయని సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణవాయువు అందినట్టేనని గుండె జబ్బు రోగుల్లో సంతోషం. అయితే రోగుల సంతోషానికి సామాన్యుల ఊపిరికి అడ్డుకట్ట వేస్తున్నాయి బడా ఆసుపత్రుల ముఠా. స్టెంట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పక్కా వ్యాపారాన్ని మరిగిన ఆసుపత్రులు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే వేల కోట్లలో జరిగే వ్యాపారానికి గండి పడుద్దన్న దుర్మార్గం. అయితే ప్రతి వస్తువుకు ఎంఆర్పి ధర ఉంటుంది, కానీ వైద్యానికి మాత్రం అటువంటి నిబంధనలు లేవు. మెడిసిన్కు ధర ఉన్నా అది ఎవరూ పట్టించుకోరు. ఇక ఆసుపత్రుల్లో జరిగే టెస్టులు, వైద్య విధానానికి మాత్రం ఎటువంటి నిబంధనలు లేవు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వ సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగా ఆసుపత్రులు నిర్వహించే ప్రతి వైద్యానికి రేటు ఫిక్స్ చేసి అంతకు మించి వసూలు చేయకూడదన్న కండిషన్. ఇండియాలో మాత్రం అలాంటిదేమీ లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని అవసరం ఉన్నా లేకున్నా స్టెంట్లు వేస్తూ కోట్లు దండుకుంటున్నారు. స్టెంట్లలో ఉన్న 3 రకాల్లో బేర్ మెటల్ స్టెంట్లు దేశంలో వాడటం లేదు. వీటి ధర 4,000 ఉంటే 30,000 వసూలు చేసేవారు. గ్రేడ్ 2లో మందుపోతూ ఉన్న స్టెంట్ల తయారీకి 5 నుంచి 12,000 అయితే 60,000 నుంచి 80,000. శరీరంలో కరిగిపోయే గ్రేడ్ 3 బయోడిగ్రేడబుల్ స్టెంట్ల ధర 1,00,000 పైనే ఉంటుంది. తయారీ దగ్గర నుంచి గుండెకి చేరే ప్రయాణంలో తయారీదారు, డిస్ట్రిబ్యూటర్, ఆసుపత్రుల వరకు లాభాల వేటలో 1000 నుంచి 2,000% రేట్లను పెంచేస్తున్నారు. ఆపరేషన్ ఖర్చుతో కలిపి 1,50,000 నుంచి 3 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నాయి ఆసుపత్రులు. పలు పోరాటాలు, కేసుల తర్వాత స్పందించిన కేంద్రం స్టెంట్ల రేట్లను 2 స్లాబ్లుగా విభజించింది. బేర్ మెటల్ స్టెంట్లు 7,260 రూపాయలు, మరోటి 29,600 మాత్రమే వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న స్టాక్ వివరాల్ని పంపాలని ఆసుపత్రులు, తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లకు నోటీసులు ఇచ్చారు. కేంద్రం ఫిక్స్ చేసిన రేటుకి అమ్మేలా చర్యలు తీసుకుంటామని, త్వరలో ఆసుపత్రులపై రైడ్స్ కూడా చేస్తామంటున్నారు అధికారులు. డీలరు, మ్యానుఫ్యాక్చరర్, కన్జ్యూమర్స్. సో ఆల్రెడీ డీలర్, మ్యానుఫ్యాక్చర్ నుంచి కన్జ్యూమర్, డీలర్ దాకా వచ్చేసినాయి. మళ్ళీ బ్యాక్ తీసుకపోతే సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ వాళ్ళు వేసేటప్పుడు కూడా అదే రేటుతో ఇవ్వమని చెప్పాము. వాళ్ళు వేస్తున్నా లేదంటే వెరిఫై చేయాలంటే ఒక 15 days తర్వాత వాళ్ళకి ఇచ్చిన నోటీసులోని మేము ఫామ్ 5లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా $8 బిలియన్ స్టెంట్ల వ్యాపారం జరుగుతోంది. ఇక ఇండియాలోనే నెలకు 3 లక్షల స్టెంట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి నెల 5,000 స్టెంట్స్ వేస్తున్నారని లెక్కలున్నాయి. ఇన్నాళ్లు వేల కోట్లు దండుకోవడానికి మరిగిన ఆసుపత్రి వర్గాలకు కేంద్రం తీసుకున్న నిర్ణయం మింగుడు పడడం లేదు. దేశవ్యాప్తంగా షాక్కు గురయ్యాయి ఆసుపత్రుల యాజమాన్యాలు. ఎలాగైనా నయానో భయానో ఇచ్చుకొని నిర్ణయంపై కేంద్రం వెనక్కు తగ్గే విధంగా లాబింగ్ మొదలుపెట్టాయి బడా ఆసుపత్రుల ముఠా. కేంద్రంలోని పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు హస్తినలో చక్కర్లు కొడుతున్నాయి. దేశంలో ఉన్న బడా ఆసుపత్రులకు కాసులు కురిపిస్తున్నది గుండె విభాగమే. స్టెంట్స్, గుండె సంబంధిత మెడిసిన్ ట్రీట్మెంట్లతోనే వేల కోట్లు సంపాదిస్తున్నాయి ఆసుపత్రులు. కేంద్రం స్టెంట్లపై తీసుకున్న నిర్ణయం వీటికి పెద్ద షాక్. ఉన్నట్టుండి వచ్చే రాయితీని వదులుకోవటం అంటే ఎలా అంటూ ఆసుపత్రులన్నీ ఏకమవుతున్నాయి. రహస్య సమావేశాలు పెట్టుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచి అడ్డదారిలో మార్పులు తీసుకొచ్చేందుకు లాబింగ్ మొదలుపెట్టాయి. ఇండియాలో స్టెంట్స్ తయారీ 4 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇతర దేశాల కంపెనీలు కోట్లు ఖర్చు చేసి, పరిశోధనలు చేసి మెరుగైన స్టెంట్లు తయారు చేస్తున్నాయి. పైపెచ్చు మన దేశంలో శరీరంలో కరిగిపోయే స్టెంట్ల తయారీ లేదు. 3 దేశాల నుంచి ఎంఎన్సీ కంపెనీలు దిగుమతి చేసి అమ్మాల్సిందే. ఇప్పుడు కేంద్రం తీసుకునే నిర్ణయంతో ఆ కంపెనీలు అంత తక్కువ ధరకు అమ్మలేక సరఫరా ఆపేస్తామని, దాని ద్వారా మంచి స్టెంట్లు కావాలనుకున్న రోగులకు కూడా వాటిని వాడే అవకాశం ఉండదంటున్నారు వైద్యులు. మధ్యతరగతి కన్నా పైన ఉన్న వాళ్ళు ఎవరైతే టు దట్ మ్యాటర్ ఈవెన్ మధ్యతరగతి వాళ్ళు కూడా నాకు మంచిదే వెయ్యండి, నాణ్యమైనదే వెయ్యండి, నాకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేనిదే వెయ్యండి అన్న వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ చేసిన ఈ స్టెప్ వల్ల ప్రాబబ్లీ కొన్ని స్టంట్లు అందుబాటులోకి రాకుండా పోవచ్చు. ఎంఎన్సీలకి ఇండియా ఒకటే కాదండి మార్కెట్, వాళ్ళకి ప్రపంచం అంతా మార్కెటే. సో ఇండియాలో ఇది కనుక బ్యాన్ చేస్తే ఇక్కడ సప్లై చేయరు. సో మాకేమవుతుంది అంటే నిజంగా బయోఅబ్జార్బబుల్ స్టంట్ కోరుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి క్యాటర్ చేయలేకపోతాము. రైట్ టు హెల్త్ ఈజ్ ఎవ్రీవన్స్. అదొక రైట్. మనం నాణ్యమైన ఆరోగ్యాన్ని కోరుకోవడం మన ఒక రైట్.
ఇండియాలో తయారైన స్టెంట్లు వేస్తే 100 మందిలో 15 మందికి మళ్లీ స్టెంట్లు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. విదేశీ కంపెనీల స్టెంట్స్ రక్తనాళాలలో కరిగే స్వభావం కలిగి ఉంటున్నాయి. కానీ సర్జరీ సమయంలో మన దేశం స్టెంట్లు ఫ్లెక్సిబుల్గా ఉండటం లేదంటున్నారు వైద్యులు. మరోసారి స్టెంట్స్ వేయటం తప్పటం లేదంటున్నారు. 2 సార్లు స్టెంట్లు వేయటం ఖర్చుతో కూడుకున్నదని, మొదటే నాణ్యమైన స్టెంట్లు వేసుకుంటే బాగుంటుందని అంటున్నారు. కేంద్రం కేవలం 2 స్లాబులు కాకుండా శరీరంలో కరిగే స్టెంట్ల విషయంలో సడలింపు ఇవ్వాలంటున్నారు. ఇండియన్ స్టెంట్లలో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అంతగా ఉండదు. అంటే ఈ సన్నటి ద్వారం ఉంది, అందులోంచి మీరు స్టెంట్ని పంపించాలి. అయితే స్టెంట్ దీన్ని నెగోషియేట్ అయ్యి లోపలికి వెళ్ళాలి. సో మనకి బయట నుంచి వచ్చే స్టెంట్స్ ఏమైతే ఉంటున్నాయో ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. సో ఇక్కడ స్టెంట్స్కి ఇంకా కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ తక్కువ. సో ఇలాంటివి కొన్ని రీసెర్చ్ జరిగితే మనకి ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది. మనం వైద్యం చేస్తున్నాం అంతా ఓకే. కొంతమంది పేషెంట్స్ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు, లేదంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు, క్యాష్ పేయింగ్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ముందు ఒక 3 ఆప్షన్స్ పెడతామండి. 3 ఆప్షన్స్లో కూడా వాళ్ళు చాలామంది ఈ సెకండ్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఎక్కువ ఆప్ట్ చేసుకుంటారు. వేరే మెట్లు అనేది ఇప్పుడు వాడటం లేదులేండి. సో గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఆప్ట్ చేసుకుంటారు. మనం ఎప్పుడైతే గ్రేడ్ 3 గురించి మాట్లాడినామో చాలామంది కన్విన్స్ అయిపోయి అయితే అయిందండి డబ్బులు అదే వెయ్యండి అంటారు. స్టంట్ల రేట్లు తగ్గడంతో ఆపరేషన్ ఖరీదు కూడా తగ్గాల్సింది. కేవలం ఆపరేషన్ చేసేందుకే ₹1,00,000 నుంచి 2 లక్షల వరకు ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ కాస్ట్ కూడా తగ్గిందంటున్నారు డాక్టర్లు. ఇలా జరిగితే వైద్యం పేరుతో జరుగుతున్న వ్యాపారంలో లాభాల శాతం తగ్గిపోతుందన్న దురాశతో కొత్త నిబంధనలు సవరించేలా ఆసుపత్రులు లాబింగ్ మొదలుపెట్టాయి. ఆరోగ్యశ్రీలో పేదలకు ప్రభుత్వం విధించిన రేట్లకే స్టెంట్లు అందుతున్నాయి. కనీసం విదేశీ స్టెంట్ల విషయంలో అయినా ప్రభుత్వం పునరాలోచించాలని ఆసుపత్రులు అడ్డంగా వాదిస్తున్నాయి. లేదు ప్రభుత్వం చెప్పిన రేట్లకే అమ్మాలనుకుంటే ఆసుపత్రులకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ కొత్త డిమాండ్స్ ముందుకు తెస్తున్నాయి. ప్రాబబ్లీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహకాలు హాస్పిటల్స్కి మీరు ఇలా చెయ్యండి అని చెప్పేసి ఏమైనా ప్రోత్సాహకాలు, లేదంటే ఇతర ఏమైనా సబ్సిడీస్ ఏమైనా అందించినట్లయితే డెఫినెట్గా మేము కూడా సంతోషంగా సర్వ్ చేయడానికి ఉంటాం. ఇప్పుడు హాస్పిటల్ బిజినెస్ అనేసరికి ఏమవుతుందంటే సర్వీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎర్నింగ్స్. అందుకోసం ఏంటంటే మనము క్లియర్ కట్గా ఈ డెసిజన్ వెనక్కి తీసుకోవాలి అని చెప్పము. ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న వాదనను కొంతమంది డాక్టర్లు విభేదిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో తయారైన స్టంట్స్ని వేస్తున్నారు. విదేశీ స్టంట్స్తో సమానమైన ఫలితాలను ఇస్తున్నాయి. కేవలం లాభాల వేటలో వెనక్కి తగ్గకూడదు కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులు వింత వాదనను తెరపైకి తెస్తున్నాయి. లాబింగ్ను పట్టించుకుని ధరల నిర్ణయంపై వెనక్కి తగ్గితే ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందంటున్నారు సామాన్యులు.